యాదవ్ మొత్తం కూడా అక్కడ పేదలు అక్కడ వివాహాల కోసం ఏర్పాటు చేసినటువంటి భవన అధ్యక్ష దీన్ని ఇవాళ కౌన్సిల్లో మీరు గమనించడం అనేది చాలా బాధాకరమైన విషయం కాబట్టి దీని మీద కూడా డిసైడ్ ఇవ్వడం జరుగుతుంది. శ్రీకృష్ణ యాదవ్ భవన్ కళ్యాణ మండపానికి ఒక నిమిషం అలా మాట్లాడిన తర్వాత మాట్లాడి చెప్పండి. ఏదైతే స్థలాన్ని కేటాయించారో కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది అధ్యక్ష. కౌన్సిల్ తీర్మానం చేసిన తర్వాత ఎన్ఓసి కోసం తహసీల్దార్ వారికి పంపించడం జరిగింది. తహసీల్దార్ వారు గౌరవ కలెక్టర్ వారికి పంపించగా అధ్యక్ష కేవలం ఆ రోజున యాదవుల్ని మోసం చేసి మసిపూసి మారేడుకాయ చేసి ఏదైతే స్థలాన్ని కౌన్సిల్లో కేటాయించారో దానికి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఊరక ఏదో ఆ రోజు టెంకాయ కొట్టేసి శాశ్వత పరిష్కారం చూపించకుండా ఆ రోజున భూమి పూజ చేసి ఓట్ల కోసం నాటకం ఆడటం జరిగింది అధ్యక్ష. ఏదైతే ప్రస్తుతం దానికి పర్మిషన్ లేదు కాబట్టి గౌరవ శాసనసభ్యులు వారు ఆ రోజు ఇప్పుడు సబ్ స్టేషన్ కోసం ఆల్రెడీ అక్కడ భూమి పూజ చేయడం జరిగింది అధ్యక్ష. లాస్ట్ కౌన్సిల్ అప్పుడు ఏదైతే యాదవ సంఘ ప్రతినిధులు ఉన్నారో వారు వచ్చి గౌరవ శాసనసభ్యులు వారిని కలవటం జరిగింది. మరియు వారు ఏమని చెప్పారంటే సత్యనారాయణపురం దెబ్బల రోడ్లో ఉన్నటువంటి ఆల్రెడీ యాదవ్ భవన్కి కేటాయించిన స్థలం కోర్టు వివాదంలో ఉంది కనుక దాని స్థానంలో ఈ స్థలాన్ని కేటాయించారు. దీన్ని మాకు సబ్ స్టేషన్ కేటాయించకుండా మాకే కేటాయించాలి అని చెప్పి యాదవ సంఘ ప్రతినిధులు అడిగి ఉన్నారు. ఏదైతే ఊరక ఆ రోజున కౌన్సిల్లో తీర్మానం చేసి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఊరక కొబ్బరికాయ కొట్టి పూజ చేసి మసిపూసి మారేడుకాయ చేశారు అధ్యక్ష. దానిలో భాగంగా గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు ఆల్రెడీ అక్కడ భూమి పూజ చేశారు కాబట్టి ఎటువంటి వివాదం లేని స్థలాన్ని యాదవులకి మరొక స్థలాన్ని కేటాయిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు అధ్యక్ష. అందుకని దామచర్ల జనార్దన్ రావు గారికి ఈ విషయంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అధ్యక్ష. మేయర్ గారు ఆ రోజు మనం యాక్చువల్గా మనకి తెలియదు. ఆ రోజు మనకు కార్పొరేషన్ మీటింగ్కి వచ్చినప్పుడు అతను వైఎస్ఆర్ పార్టీ నగర అధ్యక్షుడు శంకర్ వీళ్ళంతా కొంతమంది యాదవ్స్ వచ్చి మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఎందుకంటే మాకు అక్కడ సబ్ స్టేషన్ మీరు ఓపెన్ చేయబోతున్నారు, సబ్ స్టేషన్లో మాకు ఆల్రెడీ యాదవ్ భవన్ ఇచ్చారు కానీ నాకు అర్థం కాదు. అదేంటి యాదవ్ భవన్ ఎట్లా ఇస్తారు, అదే ప్లేస్లో సబ్ స్టేషన్ ఎట్లా పెడుతున్నారు అని చెప్పి ఆ పేపర్స్ తీసుకొని మేము అప్పటికే మన ఆ రోజు మినిస్టర్ కూడా వచ్చాడు, అందరూ కలిసి ఆ రోజు ఓపెన్ చేసాం. కలెక్టర్ గారు అందరూ వచ్చారు. ఆ తర్వాత మేము ఎంక్వైరీకి పంపించాం కదా. పంపించిన తర్వాత ఎంఆర్ఓ ఉండే ఎంఆర్ఓ ఇది ఎలక్షన్ ముందు జరిగింది. ఎంఆర్ఓ ఒక లెటర్ పెట్టాడు, ఏమంటే కౌన్సిల్లో అప్రూవ్ చేసి మాకు పంపించండి అని చెప్పి. అదేవిధంగా ఎంఆర్ఓ లెటర్ బేస్ చేసుకొని కౌన్సిల్లో అప్రూవ్ చేసి పంపించారు. దాన్ని వీళ్ళు ఏంటంటే రెవెన్యూలో పూర్తి అవ్వకుండా రెవెన్యూ సైట్ అయ్యింది, రెవెన్యూలో పైన కలెక్టరేట్ నుంచి అన్ని కూడా కంప్లీట్ అవ్వకుండా ఆ ఎంఆర్ఓ లెటర్ పెట్టుకొని కౌన్సిల్ అప్రూవల్ అయిపోయింది మాదే సైట్ అని చెప్పి మీరు పోయి కావాలని చెప్పేసి ప్రజల్ని మభ్య పెట్టడానికి, అంటే ఓట్ల కోసం ఎలక్షన్ ముందు 5 సంవత్సరాలు ఎదురుపోయాడు ఆయన మంత్రిగా ఉన్నాడు. చేసేది ఇంటెన్షన్ ఉంటే, చేసే ఆలోచనలు ఉంటే ఆ రోజు ముందుగానే ఎక్కగానే వాళ్ళకి చేయాలి. చేసేది ప్రాపర్ ఛానల్లో చేయాలి. అది కార్పొరేషన్ సైట్ కాదు, రెవెన్యూ సైట్. రెవెన్యూ సైట్లో చేసేటప్పుడు కలెక్టర్ దగ్గర నుంచి మొత్తం అప్రూవ్ చేసుకొని వచ్చేసి ఇక్కడ కౌన్సిల్లో పెట్టేసుకొని ఆయన ఓపెన్ చేసేసి వాళ్ళకి శాంక్షన్ చేసి కట్టించుకుంటే అందరూ కూడా రక్షిస్తారు. ఓరకలి ఎంఆర్ఓ దగ్గర ఒక లెటర్ తీసుకొచ్చేసి పెట్టేసి కౌన్సిల్లో వాళ్ళ మెంబర్షిప్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి కౌన్సిల్లో అప్రూవ్ చేసినంత మాత్రం వాళ్ళకి ఎలా అవుతుంది? అసలు రెవెన్యూ వాళ్ళకి తెలవదు. అది ఆ సైటు వీళ్ళ కార్పొరేషన్ అయ్యిందనేది కూడా వాళ్ళకి నోటీస్లో లేదు. మనం పంపించిన దాకా తెలియదు. మేము పంపించిన తర్వాత నాకు మళ్ళా చెప్పారు మా నోటీస్లో లేదంటే అప్పుడు ఎంఆర్ఓ లెటర్ మీద బేస్ చేసుకొని చేశారు. దానికోసం అని చెప్పేసి ఈరోజు అక్కడ సబ్స్టేషన్ కడుతున్నారు. ఒక 20 సెంట్లో గ్రానైట్ వాళ్ళ ఆఫీస్ కడుతున్నారు. అంటూ కూడా అక్కడ 70 సెంట్లో అది అయిపోయింది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ రెవెన్యూ వాళ్ళ దగ్గర అప్రూవల్ కాలేదు కాబట్టి మేము ఈరోజు దాన్ని కౌన్సిల్లోనే అది క్యాన్సిల్ చేస్తున్నాం. ఆ రోజు ఏదైతే చేశారో వాళ్ళకి యాదవ్ భవన్కి ఖచ్చితంగా కూడా మేము ఏదైతే ఈరోజు మైనారిటీస్కి 3 ఎకరాల సైట్ చేసి ఒక పద్ధతి ప్రకారంగా మనం చేస్తున్నామో అదే పద్ధతి ప్రకారంగా యాదవ్ భవన్ కూడా వాళ్ళ క్లీన్ చిట్గా వాళ్ళకి అలాట్మెంట్ చేసినట్టు వాళ్ళకి క్లీన్ కూడా కట్టించే పద్ధతిలో మేము తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కట్టుకోవడానికి లేదు, కౌన్సిల్లో అప్రూవ్ చేసుకున్న మాత్రం అవ్వదు. కౌన్సిల్ అంటే
ఈరోజు కార్పొరేషన్ సైట్ కాదు, అది రెవెన్యూ సైట్. రెవెన్యూ సైట్లో తీసుకొచ్చేసి మీరు అప్రూవల్ అయింది అనేది కట్టడానికి లేదు, లీగల్గా కాదు కాబట్టి అక్కడ ఆల్రెడీ ఫౌండేషన్ అంతా అయిపోయింది కాబట్టి ఆల్రెడీ కలెక్టర్ గారు వాళ్ళకి అలాట్ చేశారు కాబట్టి 20 సెంట్లు వాళ్ళకి 50 సెంట్లు వాళ్ళకు కూడా రెవెన్యూ వాళ్ళు అలాట్ చేశారు కాబట్టి వీళ్ళకి ఇంకో సైట్ తీసుకొని యాదవ్ కూడా ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన రీతిలో కట్టించే మార్గం ముందుకు తీసుకెళ్తాం మీకు కూడా నేను తెలియజేస్తాం. దానికోసం ఈరోజు కౌన్సిల్లో క్యాన్సిల్ చేయడం జరుగుతుందని తెలియజేస్తాం. ఏదన్నా అవకాశం ఉంటే కూడా టెంపల్లో ఉంటే ఏదన్నా నేను గ్యాస్ నేను రాజకీయం అనుభవించుకుంటాను ఎక్కడ ఇస్తున్నాడు అది కోర్టులో ఉంది. అప్పుడు భూపూజ చేసిన ఎక్కడుందో వాళ్ళకి తెలియదు. ఒక ఎవరో బాధాలు పుట్టి అడ్డం పెట్టింది అంతే.